రోజీ గారు రండి. నమస్తే అమ్మా. సార్, మేడం, రాము గారి మొదటి భార్య రోజీ గారు. రోజీ గారు, మీ వారు వచ్చి ఇక్కడ మీ మీద బోల్డన్ని ఎలిగేషన్స్ చెప్తున్నారు. 2 ఏళ్ళు మేము చక్కగా హ్యాపీగా ఉన్నాం, 1 year నుంచి నా దగ్గర రానివ్వట్లేదు, నన్ను ముట్టనివ్వట్లేదు అని చెప్పేసి పద్దాక అరుస్తున్నారంట, ఇంట్లో బాగా చూసుకోవట్లేదంట, లేదంటే రేప్ కేసు పెడతానని చెప్పేసి బెదిరిస్తున్నారంట. అవును మేడం, నేను రేప్ కేసు పెడతా అని చెప్పా. కానీ ఎందుకు పెడతానన్నా, అతను చేసే పని నాకు నచ్చక, అతను బిహేవియర్ నచ్చక నేను పెడతానని చెప్పా. ఏమి నచ్చలే? ఫస్ట్ 2 years నచ్చిందిగా. ఫస్ట్ మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, పెళ్లి చేసుకున్నాం, లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు, బాగానే ఉన్నాం 2 years. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు. 2 years దాకా బాగానే ఉన్నాం. అప్పటికి అతను చేసే పనికి నచ్చక కూడా నేను 2 years అనుభవించా. ఇక తర్వాతకి తను అసలు చెప్పాలంటే అతను ఒక సెక్స్ పిచ్చోడు. ఇంకా నీకు ఏవగింపు వచ్చింది, అసహ్యం వేస్తుంది అంటే 2 years ఎలా ఉంది? 2 years కూడా నేను అతనికి చెప్తానే ఉన్నా, కానీ అతను అసలు వినలేదు. ఓకే, నీ ఫీలింగ్స్ కి అసలు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు, వెక్స్ అయిపోయావు నువ్వు. ఇంకోటి, జాబ్ చేయమన్నా జాబ్ లేదు, ఏం లేదు. ఇల్లు ఎలా గడిచేది మరి? నేనే చూసుకోవాలి మేడం. ఓ, మీరు జాబ్ చేస్తారు, ఇల్లు మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఆయన వచ్చి ఓన్లీ పడుకుంటాడు నీ పక్కన. ప్రేమించుకున్నప్పుడు మాత్రం చేసేవాడమ్మా? అప్పుడు చేసేవాడు సార్. ప్రేమించిన తర్వాత ఫుల్ టైం సెక్స్ జాబే గానీ మిగతా అన్ని పనులు వదిలేసాడు? ఏం లేదు సార్, నాకు ఎప్పుడు రిలీఫ్ ఉండేదంటే ఓన్లీ నీ పీరియడ్స్ లో ఉన్నప్పుడే. అయ్యో, 2 years అంతేనమ్మా? పెళ్ళైన కొత్తలో ఎక్కువ, తర్వాత తగ్గిందా? లేదు, కంటిన్యూగా ఉంది. కాకపోతే ఏంటంటే నా వల్ల తట్టుకోలేకపోయా, అందుకనే నేను పగలనక రాత్రనక ఇంకా అదే పని. అందుకనే నేను ముట్టుకుంటా, నేను కేసు పెడతాను చెప్పా. ఇంకా నీకు ఆ సబ్జెక్ట్ అంటే అసహ్యం కలిగింది. మీ ఇద్దరి మధ్యన పిల్లలు ఎవరు లేరుగా? అంటే ప్రెగ్నెంట్ అయింది సార్, కన్సీవ్ అయ్యా. కాకపోతే ఏంటంటే మేము సెటిల్ అయ్యాక పిల్లలు ఉంటే ప్లాన్ చేసుకుందాం అనేసి అబార్షన్ చేయించుకున్నా. మరి ఎప్పుడు నా థ్రెట్ చేయలేకపోయావమ్మా? ఒరే బాబు, నువ్వు ఇలా కంటిన్యూ అవుతే కనుక నిన్ను కంప్లీట్ గా ఎండగట్టేస్తానంటే కనుక తగ్గుండేవాడేమోగా. నేను చెప్పా సార్, వినలేదు తను. అలా చేస్తే నాకు ఇంకొకళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి. లవ్ మ్యారేజ్ కదా, నార్మల్ గా చెప్పాల్సింది, ఇలా నాకు ఇబ్బంది అవుతుంది వినట్లేదా? అసలు వినట్లేదు. అతని కోసం నేను నా కడుపులో ఉన్న బేబీని కూడా అబార్షన్ చేయించుకున్నా అంటే అది అతనే అర్థం చేసుకోవాలా. అసలు ఏం లేదు, వినట్లేదు. జాబ్కి వెళ్ళన్నా వెళ్ళట్లేదు. 24 hours ఈ పనిలోనే ఉంటే ఇక మరి నాకు నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా మేడం. ఇల్లు గడవాలన్నా గానీ జాబ్ నువ్వే చేసుకోవాలి, ఇల్లు నువ్వే శుభ్రం చేసుకోవాలి, వంట నువ్వే చేయాలి, ఎదురీని రాగానే రెడీ అయ్యి ఉండాలి. ఇక నీ ఫీలింగ్స్ కి, నీ శరీరానికి ఏమి రెస్పెక్టే లేదు ఆయన దగ్గర. లేదు మేడం. ఈ ఒక్క రీజన్ చెప్పేసి అరే నువ్వు ఇంత కక్కుర్తి పడితే నా బాడీ సహకరించదు అని ఆపేయొచ్చు కదా. లేదా పెద్ద మనుషుల పంచాయతీ ఒక అడ్వకేట్ దగ్గరకు ఎక్కడొక్కడికి వెళ్ళాలిగా, లేదా ఆయనకి అంత ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి కదమ్మా. హైపర్ సెక్షువాలిటీ డిసార్డర్ అంటారు. నేను చెప్పా, కానీ తను అసలు అర్థం చేసుకోవాలి కదా మేడం. మన ఇంకోటి, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి మా ఫ్యామిలీని ఒప్పుకున్నారు కాబట్టి అవతల ఎట్టెళ్ళినా గానీ ఇప్పుడు నన్నే అంటారు, నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు కదా, మీకు మేము ఎందుకు సపోర్ట్ మాట్లాడాలని మా వాళ్ళే అంటారు. నాకే ఎదురు తిరుగుతారు వాళ్ళు. అలాంటప్పుడు నా హస్బెండ్ అర్థం చేసుకోవాలి కదా నన్ను. రోజు ఒకే పాయింట్ అమ్మా, ప్రేమించుకున్నప్పుడు ఎంతకాలం ప్రేమించుకున్నారు మీరు? 3 years. ఆ 3 years ప్రేమాయణంలో ఇది ఉందా, ఫిజికల్ ఇంటిమసీ ఉందా? అప్పుడు నీకు అర్థం అయి ఉంటది ఇతనికి విపరీతమైన కోరికలు ఉన్నాయి, ఎక్కడ తగ్గడని, కాంప్రమైజ్ అవడని. అతను ఫస్ట్ నార్మల్ గా ఉండేవాడు, తర్వాతకి తెలిసింది ఇట్లా సంగతని. ఏది పెళ్లి అయిన తర్వాత? ఇతను జాబులో అవకాశం రాక, లేదంటే జాబ్స్ చేయటం ఇష్టపడక, బద్దకస్తుడా? అంటే అతను లేదంటే జాబ్కి వెళ్ళే టైం ఈ టైంకి టైం వేస్ట్ అవుతుందనే ఆలోచన? అంటే మీ ఇద్దరం లవ్ చేసుకున్నప్పుడు పర్లేదు సార్, బానే ఉన్నాడు, నాతో బానే మాట్లాడిండు. పెళ్లి చేసుకున్న తర్వాతకి అతనికి సెక్స్ పిచ్చిందని తెలిసి ఆ తర్వాతకి దీనికే టైం ఇస్తాడు కానీ ఇంట్లో జాబ్కి ఇవ్వట్లేదు, ఇంట్లో నాకు హెల్ప్ చేయట్లేదు, ప్రతి విషయంలో కూడా నన్ను ఇగ్నోర్ చేసి మాట్లాడటం ఇట్లా. సో ఈ మొత్తం కార్యక్రమంలో నువ్వు బాధపడుతున్నా, నొప్పి కలిగినా, ఏడుస్తున్నా, పీరియడ్స్ టైం కాకుండా మిగతా అన్ని టైమ్స్ లో అదే పనిలో ఉండేవాడు. అందు గురించి నువ్వు ఇచ్చేసావు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసావమ్మా ఈ మహానుభావుడు బయటకు వెళ్ళి వేరే ఆడదాన్ని తీసుకొస్తాడు ఇప్పుడు ఆ కార్యక్రమం? అది నాకు ఫస్ట్ అతను చెప్పలేదు సార్. తర్వాతకి ఇట్లా అంటే నేను కేసు పెడతానే బెదిరిస్తాను, ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి మేడం. నువ్వు పెట్టవు కానీ అట్లీస్ట్ అట్లా అన్న అంటే కంట్రోల్ అవుతాడు అని అనుకున్నావు. ఓకే, అట్లా నేను బెదిరించా. తర్వాతకి ఒకరోజు చెప్పాడు ఎట్లా పెళ్లి చేసుకున్నా అది ఇది అంటే. అసలు బెదిరిస్తే బెదిరేడా? ఊరికనే యాక్టింగ్ బెదిరేడా? అమ్మో వద్దు కేసు పెట్టద్దు అని బెదిరేడా? అతనికి ఫస్ట్ ఆ 24 hours ఆ పనిలో ఉండాలి, నేను ఉన్నట్లే కాబట్టి ఇంకో దాన్ని చూసుకున్నాడు అంతే.
స్టాప్ గ్యాప్ మెజర్. అక్కడేం లవ్ స్టోరీ ఏం లేదంట. చేసుకోవడం అనే కాకుండా డైరెక్ట్ పెళ్లి కూడా పెళ్లి చేసుకున్నాడు. కూడా చేసుకున్నా. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మరి ఏం చేయమంటారు మేడం? ఉంటే నా భర్త నాతో ఉండవనండి మేడం, లేదంటే దాన్ని కూడా వదిలేదు. ఏది అలా ఉన్నా అతన్ని యాక్సెప్ట్ చేస్తావా? నేను చేస్తా మేడం, ఎందుకంటే పెళ్లి చేసుకున్నాగా మేడం. కానీ ఇక నుంచి నాతో మంచిగా ఉంటాడంటే ఉండమని చెప్పండి, లేదు అనుకుంటే నాకు కూడా డివోర్స్ ఇవ్వండి, నాకు ఏదైనా న్యాయం చేయండి. ఆ బుద్ధి తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకునేటట్టయితే నువ్వు సర్వైవ్ అవ్వగలవు. లేదంటే మళ్ళీ అదే 2 years పాటు నరక్కోపం మళ్ళీ చంపుతాడు. ఏదో ఇంకో కత్తితో కర్రతో చంపక్కర్లేదు, ఆ విధంగా చంపేస్తాడు. అది విన్నారుగా మీ ఆవిడ వర్షన్. మేడం నేను 1 year ప్రాబ్లం ఫేస్ చేశాను మేడం. ఆవిడ 2 ఏళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసింది. అవును 2 years బాగానే ఉంది. 1 year లో ఏంటి బాగా ప్రాబ్లం? ఉండ్లా. వాళ్ళ అమ్మాల తరఫున నరకంతో చెప్పు. ఉంది. దేనికన్నా ఒక లిమిట్ ఉంటది, లిమిట్ లేకుండా జరిగింది నేనేం యుద్ధం అంత అక్కడ. ఇబ్బంది పెట్టలేదు మేడం. నీ ముందే చెప్తుందిగా అమ్మాయి. నేనేం అంత ఇబ్బంది పెట్టలేదు మేడం అమ్మాయిని. నేను జాబ్కి వెళ్ళేవాడిని, వర్క్ చేసి, ఇది నాకు టార్గెట్ ఉంటుంది. ఒక్కసారైనా మొత్తం 2 years లో టార్గెట్స్ ఇవన్నీ పక్కన పెట్టు. 2 years లో ఎక్కడైనా ఏమండి నాకు ఇబ్బంది కలుగుతుంది, ఈ విధంగా అయితే నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇష్టపడినప్పుడు కూడా ఆ కార్యక్రమం ఉంటే బాగుంటుందని ఎప్పుడన్నా అందా అమ్మాయి? నిజం చెప్పు, మనసాక్షమే చేసుకుని. అలా ఎప్పుడు అనలేదు సార్. 2 years అనకుండా ఎట్లుందయ్యా, అనింది కదా, నీ ముందే చెప్తుంది కదా. 2 years అన్నా ఆగలేకపోతేనే నేను రేప్ కేసు పెడతానని బెదిరించానండి కొంతకాలం తర్వాత అంటుంది. నువ్వు చెయ్యగానే రేప్ కేసు పెడతానని అనలా అమ్మాయి. ఎవరైనా భార్య అలా భర్త మీద అంటుందా? అరే అమ్మాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా, ఆవిడకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఆవిడ ఫీలింగ్స్ కి. నీ ఇష్టం వచ్చినట్టు అదే టార్గెట్ లాగా యుద్ధం చేస్తానంటే ఎట్లా? 2 years లో నువ్వు ఎక్కడ కంప్లైంట్ చేయలేదంట నీ బాధ గురించి అతను అంటున్నాడు. నేను చాలా సార్లు చెప్పి చూసా సార్. నీకు ఎప్పుడు చెప్పలేదు నేను అసలు? నువ్వు ఎప్పుడు చెప్పు నాకు? నేను చాలా సార్లు చెప్పి చూసా, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. నీకు నీ సెక్స్ పిచ్చి వల్ల నన్ను హింసిస్తున్నావు తప్ప నా బాధ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా? మీ అమ్మ నాన్న ఏం చెప్తున్నారో వాళ్ళ డైరెక్షన్ లో నువ్వు వెళ్ళడం మొదలు పెట్టావు. అమ్మ నాన్నతో వెళ్ళి ఇవన్నీ డిస్కషన్ పెడతారా? ఇది కాదు మేడం, ఇది కాదు మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏదో చెప్పారు, వాళ్ళ అమ్మ ఏదో చెప్పారు, వాళ్ళ అమ్మ ఏదో ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారో ఈ అమ్మాయికి కొంచెం సపోర్ట్ దొరికింది. ఈవిడ దూరం పెట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈయన పని చేయడు, పని పాట లేకుండా మామూలుగా రెగ్యులర్ అదే పని మీద ఉన్నాడు. కొంచెం సపోర్ట్ చూసినాక ఆపినట్టుంది. ఇంక ఈయనకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది తినేస్తుంది, వాళ్ళే డామినేట్ చేస్తున్నారు ఇంట్లో అని నీకు ఒక కుళ్ళు స్టార్ట్ అయింది. కుళ్ళుకి వెళ్ళి ఇంకొక పని చేసుకుని నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మేడం. ఏం ప్రాబ్లం నువ్వు ఫేస్ చేసింది ఒకే ప్రాబ్లం. అందరినీ వదులుకొని వచ్చాను. మేడం ఒకవేళ నేను అర్థం చేసుకోలేదు, సరే ఆ పాయింట్ వదిలేయండి. నేను అర్థం చేసుకోలేదు, టార్చర్ పెడుతున్నా. ఈ 1 year గ్యాప్ లోనే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని అవసరం ఏం లేదు. దాన్నే మేము సీరియస్ గా ఖండిస్తున్నాం. ఎప్పుడు సంతోషంగా ఉన్న సరే టూరిజం నేను ఇలా చూసుకోలేదని చెప్తున్నా కదా, నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఇట్లా నీ సిచ్యువేషన్ అని చెప్పాలి. అది నువ్వేం చెప్పకోకుండా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఏవి ఉండదు. 2 years బాగుంది, అన్ని కరిపాడి నుంచి తెచ్చుకోవడం, అన్ని ఒక బ్యాచులర్ లైఫే. ఇప్పుడు చెప్తాను, ఎన్ని కేసులు అన్ని కేసులు నీ మీద పెడతా, ఏం చేసుకుంటే చేసుకోపో. కాదు నువ్వు ఉద్యోగం ఎందుకు చేయట్లేదు అయ్యా? నేను చేస్తున్నాను సార్. ఉద్యోగం చేయకుండా ఫ్యామిలీ ఎలా వెళ్తుంది సార్ ముందుకి? నేనే రూమ్ రెంట్ కడుతున్నాను, నేనే మెయింటెనెన్స్, మన నా బండి బైక్ లేదు సార్, అవన్నీ ఉండవా సార్? ఎందుకు అబద్ధం చెప్తా సార్? క్లియర్ కట్ స్టోరీ. ఇవన్నీ ఎలా సార్? ఇవన్నీ ఎలాగవుతాయి సార్? నా మెయింటెనెన్స్ ఎలాగవుతుంది సార్? మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు నిజం చెప్పాలి. మీరేమో పని చేస్తున్నా అంటున్నారు, ఆవిడేమో పని చేయట్లేదు అంటున్నారు. నాకు ఒక 2 months 3 months కి 2-3 నెలలకు ఒకసారి తెచ్చేది. 3 months కి వస్తుంది సార్ నాది. అదే అమ్మాయి చెప్పేది, పేరుకే పని లేదు, ఇన్కమ్ లేదు. పని అయితే ఏదో నామకే వాస్తే చేసుకుంటే వెళ్తున్నావు, ఆ ఇన్కమ్ చాలదు, ఆ పిల్ల ఏదో కష్టపడుతుంది. సరే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు లేదా అని ఆ అమ్మాయి దూరం అవ్వలేదు, నువ్వు పెళ్లి చేసుకోలేదు, కానీ ఇక్కడ నీ ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. అది ఇక్కడ సబ్జెక్టు. నువ్వు కావాలి అనేటటువంటిది నువ్వు మళ్ళీ తన జీవితంలో ప్రవేశించాలి అంటే కనుక ఫస్ట్ ఆ ఇష్యూ నుంచి రెక్టిఫికేషన్ వస్తేనే ఆ అమ్మాయి నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందంట. ఆ మహాతల్లిని వదిలేయాలి, ఇంకో మహాతల్లి ఎవరో ఉంది. నేనేం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు సార్. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయిని, ఎంతో ఆర్ట్ఫుల్ గా ఒకటి ఈ స్టేజ్ మీదకి వచ్చి అంత బహిరంగంగా ఒక ఆడపిల్ల ఈ సబ్జెక్ట్ చెప్తుంది అంటే కనుక ఆ అమ్మాయికి పూర్తి మార్కులు వేసి ఆ అమ్మాయి మాట నమ్మటం తప్ప ఇంకో దారి లేదు. నీ 2 years పాటు ఆ అమ్మాయి కంప్లైంట్ చేయకుండా భరించింది. అది భరించలేక నీ బాధ పడలేక ఆ తర్వాత నుంచి నిన్ను థ్రెట్ చేయడం మొదలు పెట్టింది. ఎందుకు ఇవన్నీ ఆ అమ్మాయి అబద్ధం ఆడవలసినటువంటి ఒక్క కారణం చెప్పు. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తే ఇలా మాట్లాడుతున్నాను. మరి నేను అబద్ధం ఆడుతున్నాను సార్. మరి 2 years పాటు ఎప్పుడు ఆడవాళ్ళు చెప్పిన మగవాళ్ళు సొసైటీ ఎప్పుడు మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు చెప్పేది వినట్లేదు సార్. కనీసం మగాళ్ళకి మించిన మగాడు కానీ అక్కడ విపరీతమైన ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయికి తట్టుకోలేక ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ చూపెడుతున్నావు. నీకు తగినటువంటి భార్య వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. ఒక్క మాట విను, ఆ అమ్మాయి ఈ రోజు బాధపడుతుంది, కష్టపడుతుంది. ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుని అబద్ధం ఆడవలసిన కారణం ఏంటి? సింపుల్ గా ఒకే మాట అనొచ్చు, నా మొగుడు ఉద్యోగం చేయట్లేదు, నన్ను పోషించట్లేదు, అందు గురించి నేను అతన్ని శారీరకంగా కలవకుండా ఎండగడుతున్నానని చెప్పి ఆ మాటలు అబద్ధం ఆడవలసినటువంటి అవసరం ఏముంది? ఒక ఆడపిల్లకి ఇక్కడ కూర్చుని ఒక పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చి
నా మొగుడు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో పీరియడ్స్ తప్ప మిగతా అన్ని పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే మాట సిగ్గు లేకుండా ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? ఏంటి సార్, నా భార్యతోటే ఉంటున్నాను కదా సార్, వేరే పక్కింటి వాళ్ళ అది భార్యకి నచ్చుతో నీ భార్యతోనే ఉంటున్నావు, పక్కింటోడి భార్యతో ఉంటే తొక్కేస్తారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి అంటుంది, ఇక్కడ నాకు బాధ కలుగుతుంది అని అంటుంది. ఆ బాధను ఎలా తీరుస్తావు అప్పుడు? నేను ఆవిడని అంత విపరీతంగా ఏం బాధపెట్టలేదు సార్, నేను కూడా ఒక మనిషినే. సరే నాన్న, ఈవిడ కూడా ఇంకొకరు పెళ్లి చేసుకుంటది, ఓకేనా? ఈవిడ కూడా ఇంకో పెళ్లి చేసుకుంటది, ఈవిడ దూరంగా నువ్వు పెట్టబట్టే ఇంకో కదా పెళ్లి మేడం. చేసుకో. నువ్వు అమ్మాయిని వదలని అంటున్నావు కదా, ఈవిడ దూరంగా పెట్టబట్టే కదా మేడం. అదే ఇప్పుడు నువ్వు దూరంగా పెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆవిడకి ఇంకో పెళ్లి చేస్తా. ఇద్దరు కలిసి ఉండండి, నలుగురు. మా ఇద్దరికి సెట్ అవ్వదని మా ఫ్రెండ్స్ ముందే చెప్పారు మేడం. ఆ ఏడిపి ఆడవచ్చు కదా, నాకు ఆ అమ్మాయిని వదిలించండి అంటే అయిపోయేదిగా. మా ఆవిడ రేపు కేసు పెడతానందండి, నన్ను హెరైజ్ చేసిందండి, మగాళ్ళని కాపాడరా. మగాళ్ళనే కాపాడాలి కానీ నీలాంటి మగాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. నిజంగా సఫర్ అయ్యే జెంట్స్ ని కాపాడలేకపోతున్నాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది.